విద్యలవాడగా మారింది అని అంటే దానికి నాంది పలికింది సిద్ధార్థ అకాడమీ వారు. నేను కూడా అందులో ఒక్క సంవత్సరం విద్యార్థిగా ఉన్నాను. అది నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. ఇందాకే ఆఫీస్ రూమ్ లో ఉన్నప్పుడు మాదల కాశీ విశ్వేశ్వరరావు గారు ఉన్నగా నేను జూనియర్ ఇంటర్మీడియట్ అక్కడ అకాడమీలో ఆ క్యాంపస్ లో జాయిన్ అయ్యానని పెద్దలు శ్రీహర్రావు గారికి చెప్తా ఉన్నా. ఆ తర్వాత అనేక ప్రైవేట్ కాలేజీలు, రకరకాల కాలేజీలు, రకరకాల పేర్లతో వచ్చినాయి. కానీ ఇంత విశాలమైన ప్లే గ్రౌండ్స్ కానీ, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న కాలేజీలు కానీ ఉన్నది ఏకైక సంస్థ సిద్ధార్థ అకాడమీ సంస్థ. నేను చాలాసార్లు విద్యార్థులతో కానీ, బయట చదివిన విద్యార్థులతో కానీ ఇంటరాక్ట్ అయ్యాను. ఇంటరాక్ట్ అయినప్పుడు చిన్నతనం నుంచి 10వ తరగతి వరకు రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుకున్న విద్యార్థులు, అక్కడి నుంచి ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో రెసిడెన్షియల్ విద్యార్థులుగా చదువుకున్న విద్యార్థులు, ఆ తర్వాత ఇల్లు వదిలి రాష్ట్రంలో ఎక్కడైనా ఇంజనీరింగ్ కానీ, లేకపోతే మెడిసిన్ కానీ, లేకపోతే ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా కానీ చేయాలి అనుకుంటే తల్లిదండ్రులను వదిలి బయటికి వెళ్ళిపోతారు. రెసిడెన్షియల్ స్కూల్లో నేను చాలా చోట్ల అన్ని స్కూల్స్ ని నేను విమర్శించను, కానీ కొన్ని స్కూల్స్ లో కేవలం బిల్డింగ్ ఉంటుంది, మీరు పడుకోవడానికి రూమ్స్ ఉంటాయి, చదువుకోవడానికి రూమ్స్ ఉంటాయి. ఉదయం 4 గంటలకు లేపుతారు, 6 గంటల దాకా కాలకృత్యాలు లేదా ఎక్సర్సైజ్ లేకపోతే వేరే చేస్తారు. మళ్ళీ 5 గంటల దాకా, 5 గంటల నుంచి 6 గంటలు 7-8 గంటల దాకా చదివిస్తారు. మళ్ళీ మీరు స్నానం చేసి మళ్ళీ కాలేజీకి వస్తారు. సాయంత్రం 1 గంట వదులుతారు, మళ్ళీ 6 నుంచి స్టడీ అవర్స్. ఒక బ్రాయిలర్ కోడి మాదిరి ఆ కాలేజెస్ లో తయారవుతారు. ఒక ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్ ఒక బ్యాంక్ లో అకౌంట్ తీయాలి అని అంటే ఎలా అనేది ఆయనకి తెలియదు. అదే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుకున్న విద్యార్థులు కానీ, ఇలాంటి సంస్థల్లో చదువుకున్న జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ విద్యార్థులు కానీ, వాళ్ళకి లోక జ్ఞానంతో పాటు బాడీ ఫిట్నెస్ కూడా ఉంటుంది. మీరందరూ జిల్లా పరిషత్ హై స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకున్న విద్యార్థులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. నేను గ్రామాల్లో తిరిగేటప్పుడు హై స్కూల్స్ కి ఎక్కువగా వెళ్తాను. మన పూర్వీకులు, గతంలో ఉన్న పెద్దవారు, దాతలు, రైతులు గ్రామాలకి పదుల సంఖ్యలో ఎకరాలు దానం చేసి హై స్కూల్స్ కట్టించిన చరిత్ర మీరు చాలా గ్రామాల్లో కూడా మీరు వింటారు. ఒకవేళ తెలియకపోతే మీ ఊరు వెళ్ళినాక ఇంత పెద్ద స్కూల్ గ్రౌండ్, ఈ స్కూల్ బిల్డింగ్స్ గతంలో ఏ రైతు దానం చేశారు అని అడగాలి. ఇది తప్పకుండా ప్రతి ఊర్లో కూడా ప్రభుత్వం దానికి కావాల్సిన పొలము కానీ లేకపోతే స్థలము కానీ ఇవ్వాలి అని అంటే అది సాధ్యం కాదు. గతంలో పెద్దలు ఎంతో మంది ముందుకు వచ్చి త్యాగాలు చేసి, దానాలు చేసి పదుల సంఖ్యలో ఎకరాలు ఇస్తే హై స్కూల్ బిల్డింగ్స్ కట్టుకొని, ప్లే గ్రౌండ్స్ కూడా ఉంచుకొని, వాళ్ళు చక్కగా క్రీడల్లో కానీ, వ్యాయామం చేయడంలో కానీ మంచి నాటు కోడి టైప్ లో తయారు. మీరు నాటు కోడి ఇష్టమా, బ్రాయిలర్ కోడి ఇష్టమా అంటే మీ చిన్న పిల్లలకి బ్రాయిలర్ కోడి అంటారు, మెత్తగా ఉంటుంది. బాగా పెద్దవాళ్ళందరిని అడిగితే మాకు నాటు కోడే కావాలంటారు. కానీ ఎవరైతే జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకొని మెడిసిన్ చదివారో,
ఇంజనీరింగ్ చదివారో వాళ్ళందరూ కూడా రాటు తేలి ఎక్కడికి వెళ్ళినా రాణిస్తారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అది మన పెనమలూరులో ఏజీ అండ్ ఎస్జీ, అలాగే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ మన నియోజకవర్గంలో ఉండటం నిజంగా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ నా చిన్నతనం నుంచి అక్కడ కూడా చూస్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఈ రోజున 40 స్కూల్స్ నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి ఆటల్లో పాల్గొన్నారు. ఈరోజు ముగింపు ఉత్సవ సభ